రాజకీయపరమైన అంశాలకు విరామం ప్రకటించి ఎన్నికలప్పుడే రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి సంక్షేమాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అందుకే మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారంతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం మనుగడ సాధించాలి, ప్రజాప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి అని అంటే మీ అందరి సహకారం కావాలి. మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా రాబోయే 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రము 29వ రాష్ట్రంగా కాదు, ప్రపంచంలోని ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కంటే మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము. ప్రపంచంలో చాలా దేశాల కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చాలా ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధో సంపత్తి కానీ, సాంకేతిక నైపుణ్యం కానీ, అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఐఎస్బి కానీ, IIIT కానీ, నల్సార్ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, నిజాం కాలేజ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ రంగంలో అయినా, ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, AI కావచ్చు, ఏ రంగంలో అయినా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏ దేశంతోనైనా పోటీ పడగలిగిన శక్తి